తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 10,000 రూపాయల లంచం తీసుకుంటూ సివిల్ సప్లైస్ జీటీ చెన్నూరి శ్రీనివాస్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. రైస్ మిల్లులో పెద్ద ఎత్తున నిల్వలు చేస్తున్నారని, నెల మామూళ్లు ఇవ్వాలని అవనిగడ్డకు చెందిన రైస్ మిల్లు యజమాని వినయ్ కుమార్ ని శ్రీనివాస్ డిమాండ్ చేశాడు. ఈ నేపథ్యంలో వినయ్ కుమార్ ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. అయితే ఈ నెలకు సంబంధించి 10,000 ఇస్తుండగా అక్కడే ఉన్న ఏఎస్పీ స్నేహిత రైడ్ చేసి శ్రీనివాస్ ను ఓ పెట్రోల్ బంక్ లో పట్టుకున్నారు. విశాఖ జిల్లా గాజువాక అదానీ గంగవరం పోర్టులో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నిర్వాసిత కార్మికులు 2 గేట్లకు తాళాలు వేసి వారం రోజులుగా ఆందోళన చేస్తున్నారు. పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్, కలెక్టర్ మల్లికార్జున సమక్షంలో 8 నెలల క్రితం చర్చలు జరిగాయని, తమ డిమాండ్లను యాజమాన్యం అంగీకరించిందని, కానీ ఇంతవరకు వాటిని నెరవేర్చకపోవడం వల్లే ఆందోళనలు చేస్తున్నామని కార్మికులు చెబుతున్నారు. మంత్రి, కలెక్టర్ ఇప్పుడు స్పందించడం లేదని, యాజమాన్యం మొండి వైఖరి ప్రదర్శిస్తోందని ఆరోపిస్తున్నారు. 15 ఏళ్ల నుంచి పనిచేస్తున్న 30,000 జీతం రావడం లేదని వాపోతున్నారు. విశాఖ పోర్టులో అదే పనిచేస్తున్న వారికి 17,000 బేసిక్ పే ఇస్తున్నారని, తమకు ఎందుకు ఇవ్వరని వారు ప్రశ్నిస్తున్నారు. తమ జీవనోపాధిని పోగొట్టుకుని పోర్టు కోసం భూములు ఇచ్చామని, యాజమాన్యానికి భారీ లాభాలు వస్తున్నా కూడా వేతనాలు ఎందుకు పెంచడం లేదని ప్రశ్నిస్తున్నారు. సిహెచ్డి అని చెప్పంటారు, కార్గో హ్యాండ్లింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ పని అయితే చేస్తున్నారో మీరు అదే పని చేస్తున్నారు. అలాగే పోర్టు ఉద్యోగులు మిగతా మెయింటెనెన్స్ వర్కులు, క్రైన్ల ఆపరేషన్ కానివ్వండి, ఎలక్ట్రికల్ ఇతరత్ర మెయింటెనెన్స్ వర్కులు, అలాగే పోర్టులో విశాఖపట్నం పోర్టులో రైల్వే సపరేట్ అదే పెద్ద విభాగం. కనీస వేతనం కూడా లేదు. లోకో పైలట్ అని అంటే అది ఒక విధంగా మనం మామూలుగా ఈ కాంట్రాక్ట్ పరిభాషలో మాట్లాడుకుంటే హైలీ స్కిల్డ్ వర్క్. అది హైలీ స్కిల్డ్ వర్క్ చేస్తే అన్స్కిల్డ్ కార్మికులకు ఇస్తున్నటువంటి కనీస వేతనం కూడా ఇవ్వనటువంటి దుస్థితి ఈరోజు యాజమాన్యానికి ఉందానంటే ఎంత అప్పనంగా గంగవరం పోర్టుని రాజుగారి దగ్గర నుంచి కొట్టేశారో మన అందరికీ తెలుసు. ఆయన మద్దతుతోని గంగవరం పోర్టుని కొట్టేసి ఇక్కడ వచ్చిన రోజు నుంచే లాభాలు రావాలి నాకని చెప్పని, లాభాలు ఎంత సంపాదిస్తున్నా ఆయనకేం సంతృప్తి కలుగుతున్నట్టు అదానీ గారికి కనిపిస్తుంలే. కోవిడ్ కాలంలో ప్రపంచంలోనే ఆయన ఆస్తి, ఆయన సంపద పెరిగినంత తొందరగా ఏ ఒక్కరిది పెరగల. నరేంద్ర మోడీ గారి పుణ్యం అని చెప్పని ఆయన సంపద పెరిగింది. ప్రపంచ కుబేరుల్లో ఒకటో స్థానానికి పోటీ పడే స్థాయికి ఆయన ఎదిగాడు. కానీ ఆయన సంపద పెరగడానికి కారణమైనటువంటి వాళ్ళు ఎవరు? మీ శ్రమ దోపిడీ ద్వారా వచ్చిన మిగిలినంతటినీ కూడా తను అప్పనంగా కాజేయడం వల్ల అంత పెద్దోడు అయ్యాడు. ఇచ్చినటువంటి సంపదలోని న్యాయంగా వాళ్ళకి రావాల్సిన వాటా వస్తుందనంటే రావట్లే. ఇవ్వడానికి ఎవరు సిద్ధం కాదు. ఏ ప్రభుత్వం సిద్ధం కాదు, ఏ యాజమాన్యం సిద్ధం కాదు. ఇప్పుడు మీరందరూ కోరేదేంటి? న్యాయంగా మీకు రావాల్సిన వాటా కూడా అడగట్లా మీరు. అయ్యా, కనీసం మేము గౌరవంగా బతకడానికి, మా కుటుంబాన్ని సమాజంలో గౌరవంగా పోషించుకునేటటువంటి వేతనం ఇమ్మని చెప్పని అడుగుతున్నారు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామికి మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవను నిర్వహించిన అనంతరం స్వామికి ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. శ్రీ స్వామివారి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను అర్చకులు నిర్వహించగా, ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఈ మేరకు ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, ఆలయ కార్యనిర్వహణాధికారి కిషోర్ కుమార్ భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రవర్తన చూస్తుంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి చేయించిన వ్యక్తి ఆయన అనే అనుమానం కలుగుతోందని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కనుమూరి రవిచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ ముందు జాగ్రత్త కోసం లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు కోసమే చంద్రబాబు భుజాలు తడుముకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికే టీడీపీ అంటే టోటల్ గా దివాళా తీసే పార్టీ అయిందని, జూన్ 4 తర్వాత ఆ పార్టీ మిగలదని ఎద్దేవా చేశారు. మేము అడుగుతున్నాం, చంద్రబాబు, ఇంతవరకు పోలీసులు ఎటువంటి స్టేట్మెంట్ కన్ఫర్మ్ గా ఇవ్వలేదు. వాళ్ళు ఇంకా వాళ్ళ దర్యాప్తు గురించి దొరికిన నిందితుల స్టేట్మెంట్ ఏ విధంగా ఉందని గాని, లేకపోతే
ఏ కోణంలో దర్యాప్తు జరగబోతుంది, ఎవరెవరి పేర్లు వాళ్ళు చెప్పడం జరిగింది అని ఏది చెప్పకపోయినా అప్పుడే మీకు ఏం సమాచారం అందింది, ఏం ఊహించి ఈ విధమైన ప్రెస్ రిలీజ్ ఇచ్చారు, అఫీషియల్ గా ఇలాంటి ప్రెస్ రిలీజ్ ఇస్తున్నారంటే మీరు భుజాలు తడుముకుంటున్నట్టు కాదా అని అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా దొరికిపోయామని, మీరే ఈ దాడి విజయవాడ నగరంలోకి ఎంటర్ అయిన తర్వాత ముఖ్యంగా గుంటూరు నుంచి జనసమూహాలు జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్రకు తగ్గుతాయని మీరు భావించి ఏదైతే కలలు కన్నారో, కృష్ణా వారధి పోటెత్తడంతో పాటు జనంతో విజయవాడ జనసంద్రంగా మారి ఒక ప్రవాహంలాగా ఉన్న జనాన్ని చూసి ఓర్చుకోలేక మీరే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేశారని ఖచ్చితంగా అనిపిస్తోంది. మేం కోరుతున్నాం, ఖచ్చితంగా మీరే చెప్తున్నట్టు బోండా ఉమా పేరు ఉందని మీకు కన్ఫర్మ్ గా తెలుస్తుందంటే మీ పేరు దాకా వస్తుందని భయపడుతున్నారా అని అడుగుతున్నాం. అసలు ఎవరు అధికారికంగా విచారణ గురించి చెప్పకపోతే ఏ బోండా ఉన్నాడో ఏ బజ్జీ ఉన్నాడో మీకు ఎలా తెలుసని అడుగుతున్నాం. మరీ ముఖ్యంగా మీరు ముక్తాయించిన అంశాలు ఏవైతే ఉన్నాయో, ఒకవైపున జనజాతరలాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యాత్ర అటు గుంటూరు ఇటు విజయవాడ కృష్ణా జిల్లా దాటి ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా జన గోదావరి లాగా ఏదైతే సాగుతుందో, బెంబేలెత్తిపోయిన మీరు పైకి స్టేట్మెంట్లు ఏ విధంగా ఇస్తున్నారంటే మేము ఆదరణ కోల్పోయామని మీరు చెప్తున్నారు. అడుగడుగున వెలవెలబోతున్న మీ సభలు గాని, మీరు పవన్ కళ్యాణ్తో కలిసి మీ వదిన గారితో కలిసి చేస్తున్న యాత్రలు ఏ విధంగా ఫ్లాప్ అవుతున్నాయో మీకు తెలుసు కాబట్టి ఓర్వలేనితనం మీ అణువణువులో కనబడుతోంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ లాంటి బాలీవుడ్ స్టార్స్ టాలీవుడ్ డెబ్యూ ఇస్తూ చేస్తున్న లేటెస్ట్ భారీ చిత్రమే దేవర. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొనగా ఈ సినిమాకి ఎన్టీఆర్ కెరీర్లోనే రికార్డు బిజినెస్ ఈ చిత్రానికి జరిగినట్టుగా టాక్ వచ్చింది. అయితే ఇప్పుడు ఈ సినిమా నార్త్ మార్కెట్ కి సంబంధించి అప్డేట్ తెలుస్తుంది. దీని ప్రకారం దేవర హిందీ హక్కులు మొత్తం 50 కోట్లకి అమ్ముడుపోయాయట. దీంతో ట్రిబులర్ అనంతరం ఎన్టీఆర్ స్ట్రైట్ సినిమాకి ఈ మొత్తం ఎక్కువనే చెప్పాలి. మరి రిలీజ్ అయ్యాక ఈ సినిమా ఎలా పర్ఫామ్ చేస్తుందో చూడాల్సిందే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కృష్ణా జిల్లా పెడనలో ఉత్సాహంగా చంద్రబాబు ప్రజాగళం సభ. జగన్ నాటకాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరంటూ ఎద్దేవా. మద్య నిషేధం అమలు చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందన్న జనసేన పార్టీ అధినేత పవన్. ఏపీలో మద్యంతో వైసీపీ వ్యాపారం చేస్తుందంటూ ఫైర్. కాకినాడలో ఉమ్మడి అభ్యర్థుల విస్తృత ప్రచారం. కూటమిని అధిక మెజార్టీతో గెలిపించాలంటూ ఉమ్మడి అభ్యర్థి పంతం నానాజీ పిలుపు. మచిలీపట్నంలో ఏసీబీకి చిక్కిన సివిల్ సప్లైస్ జీటీ చెన్నూరి శ్రీనివాస్. 10,000 లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి BCN న్యూస్.